మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. నాగయ్య గారు తీసినటువంటి 'త్యాగయ్య' సినిమా 2026వ సంవత్సరంలో 80 ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. నవంబర్ 1, 1946లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే, ఆయన 1943లో 'భక్తపోతన' సినిమాలో నటించారు. అయితే తర్వాత వాహిని వాళ్ళు 'వందే మాతరం' సినిమాలో కొంచెం వృద్ధ పాత్ర వేసినప్పుడు ఆయన మిత్రులు హెచ్చరించారు. నువ్వెందుకు ముసలి పాత్రలు వేయాలి అని చెప్పి. కానీ ఆ సినిమానికి పేరు తెచ్చిపెట్టింది అది వేరే విషయం. అయితే సొంతంగా నువ్వెందుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకూడదన్నప్పుడు ఆయన రేణుకా ఫిల్మ్స్ బ్యానర్ తోటి దువ్వూరి నారాయణ రెడ్డి గారు పార్ట్నర్‌షిప్. వాళ్ళిద్దరూ కలిసి అప్పటికి 'భాగ్యలక్ష్మి' అనేటువంటి ఓ సినిమా తీశారు. తర్వాత రెండో సినిమా పూర్ణ మంగరాజు గారు ఆయనకి సలహా ఇచ్చారు. 'త్యాగయ్య' సినిమా తీస్తే బావుంటుంది. మీరు ప్రయత్నించండి అని. నిజానికి 'త్యాగయ్య' సినిమా అప్పటికి 1937లో తమిళంలో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 46లో తెలుగులో అటెంప్ట్ చేశారు. నాగయ్య గారు ఈ సినిమా కథ కోసం చూసినప్పుడు, కథలో అంటే మన సినిమాలో కొంత అప్స్ అండ్ డౌన్స్ లేదంటే కొంత మలుపులు లేదంటే ట్విస్టులు ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! అవన్నీ లేకుండా ఉన్నప్పుడు సినిమా ఫ్లాట్‌గా వెళ్తుందనంటే ఆయన భయపడ్డారు. దానికోసం తంజావూరు లైబ్రరీకి వెళ్ళి త్యాగయ్య జీవితానికి సంబంధించిన అనేక పుస్తకాల్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అభూత కల్పనల జోలికి వెళ్ళకుండా అందరికీ నచ్చే విధంగా కథను రాసుకున్నారు. ఆ కథని ఆయన చాలామందికి చూపించారు. వాళ్ళందరూ కూడా బావుందనే చెప్పారు. అయితే తర్వాత రెండవ అంశం సరే నాగయ్య గారు త్యాగయ్య పాత్ర వేస్తారు. సో మిగిలిన పాత్రల్లో జపేసిన పాత్రకి ముదిగొండ లింగమూర్తి గారిని తీసుకున్నారు. వీళ్ళిద్దరూ నిజంగా నాగయ్య గారు, ముదిగొండ లింగమూర్తి గారు త్యాగయ్య, జపేసన్‌లాగా అద్భుతంగా తెర మీద మనకి నిజమైన సోదరులే అన్నంత బాగా నటించారు. దీని సంగీతం నాగయ్య గారే సమకూర్చారు. త్యాగరాజ కీర్తనలన్నీ ఆయనే పాడారు. అయితే స్క్రిప్ట్ సహకారం మాత్రం ఆయన సీనియర్ సముద్రాల గారు, కొంతవరకు లింగమూర్తి గారు కలిసి రూపొందించారు. పాటలు త్యాగరాజ కీర్తనలు కాకుండా మిగిలిన పాటలు కొన్నున్నాయి. అవి సముద్రాలు రాశారు. మాటలు కూడా ఆయన రాశారు. దర్శకత్వం ఎవరు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దర్శకత్వానికి సంబంధించి ఆయన బిఎన్ రెడ్డి గారిని తీసుకుందాం అనుకున్నారు కానీ, బిఎన్ రెడ్డి గారు అప్పటికే ఆయన వాహిని సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకని ఆయన తీసుకోలేక ఏం చేయాలా, సంగీతం తెలిసిన వాళ్ళని పెట్టుకుందాం అనుకున్న సమయంలో 'భాగ్యలక్ష్మి' సినిమా తీస్తున్నప్పుడు ఒక చెంగయ్య అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదండి అని చెప్పి సలహా సూచన చేస్తే చాలామంది బలపరిచారు ఆ సూచనని. అప్పుడు నాగయ్య గారు ఆ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జీవితంలో 3 సినిమాలు దర్శకత్వం చేశారు. త్యాగయ్య, నా ఇల్లు, తర్వాత రామదాసు 64లో వచ్చింది. సరే ఇందులో ధర్మ ధర్మాంబ పాత్రకేమో జేఎం గారు నటించారు. అలాగే జపేసన్ భార్య కమల్ గానేమో హేమలత గారు నటించారు. ఈ సినిమాలో ఇంకా సంగీతజ్ఞులు అశ్వత్థామ రాముడిగా మనకు కనిపిస్తారు. అలా ఘంటసాల కూడా ఒక పాటలో ఒక ఆయన శిష్య బృందంలో ఒకళ్ళుగా కనిపిస్తారు. ఈ సంగీతానికి సంబంధించి నాగయ్య చాలామంది సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందులో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారున్నారు, బెంగుళూరు నాగరత్నమ్మ గారున్నారు, అరైకుడి రామాంజయ్య గారున్నారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారున్నారు. ఇలా అనేక మంది మైసూరు చౌడయ్య గారున్నారు. వీళ్ళందరూ కూడా సలహాలు, సూచనలు ఇచ్చారు ఆయనకి. సో అద్భుతమైన మీరు సినిమా చూసినట్లయితే ప్రధానంగా నాగయ్య గారు అంటే ఆయన ఒక తన్మయత్వంలోనూ, ఒక భక్తి భావంలోనూ నటించినటువంటి సినిమాగా మనం త్యాగయ్యని చెప్పుకోవచ్చు. జపేసను త్యాగయ్య ఎప్పుడైతే శరభోజీ మహారాజు నుంచి ఆహ్వానం వచ్చి వాళ్ళు కానుకలు పంపించి మీరు ఆయన ఆస్థానానికి వచ్చి పాడండి అని చెప్పినా కూడా తిరస్కరిస్తారో అప్పుడు ఆ జపేసన్ భార్యకి కోపం రావటం, ఆ రాముడి విగ్రహాలని కావేరి నదిలో పడేయటం, క్షోభ చెందినటువంటి త్యాగయ్య రాముడు లేనప్పుడు నేను ఇంట్లో ఉండనని చెప్పి భార్యకి రాముడిని అన్వేషిస్తూ వెళ్ళిపోవటం అనేటువంటి ఒక కథాంశం. మనకి రెండో భాగంలో ఇది ఒక కథాంశం. ఇక్కడ అడుగడుగున తనకి ఆ శ్రీరామచంద్రుడే తోడున్నాడు, తనని కాపాడుతూ ఉన్నాడు, తనని పరీక్షిస్తున్నాడు అనేటువంటి ఒక స్పృహ త్యాగి కలగటం ఇవన్నీ కూడా చాలా
చదివిన ఘట్టాలన్నింటినీ తెర మీద అద్భుతంగా నాగయ్య గారు ఆవిష్కరింపజేశారు. 80 ఏళ్ల క్రితం సినిమా మీరు యూట్యూబ్‌లో చూడండి. లైటింగ్ దగ్గర నుంచి, కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి రెహమాన్ ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఆయన ఫోటోగ్రఫీ చేశారు. సంభాషణలు కూడా చాలా ఎంత చక్కగా ఉంటాయంటే ఆయన నా జీవితం ఎండా వానలా ఉంది అంటారనమాట. ఎవరు నారద మహర్షి ఒక మారు వేషంలో వస్తాడు. మారు వేషంలో వచ్చి ఆయనకు ఒక పుస్తకం కానుక ఇస్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఒక బాధలో ఉంటాడు. రాముడు నన్ను కరుణించడం లేదు అన్నప్పుడు ఒక బాధలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి ఒక పుస్తకం ఉండటం, ఇట్లాంటి అనేక మనసుని హత్తుకునే సన్నివేశాలు నా త్యాగయ్య సినిమాలో కోకొలలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఒకే ఒక చోట చెప్తారు, ఈయన బొబ్బిలి కేశవయ్య అని ఆయనతోటి తలపడినట్టు ఆ కేశవయ్యని త్యాగయ్య ఓడించినట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి శ్యామశాస్త్రితో ఆ కేశవయ్య తలపడతాడు, ఓడిపోతాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఆ ఒక్క డీవియేషన్ అయినా చేసినట్టున్నారు. అలాగే సొంటి వెంకటరమణయ్య గారి దగ్గర సమక్షంలో పాడటం కానీ ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా తీస్తారు. ఒక చోట దొంగలు ఆయనకి సుందరేశన్ మొదలయ్యారనేటువంటి ఒక ఈయన చూసి పారవస్యంలో చాలా డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. సో ఆయన శిష్యుడు తెలియకుండా ఆ డబ్బుల్ని పలకిలో పెడితే దొంగలు ఎత్తుకుపోతుంటే నాగయ్య గారు పిలిచి ఆ దొంగలకి ఆ డబ్బులు ఇచ్చేస్తుంటే అప్పటికి శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే, ఈ దర్శకుడిగా ఆయన ఇమాజినేషను ఎవరైతే ఈయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారో ఆ దాడి దెబ్బలు మళ్ళీ ఆ దొంగలకి తగిలేట్టుగా శ్రీరామచంద్రుడు చేసేప్పటికి దొంగలు తప్పు తెలుసుకుని అయ్యా మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని చెప్పి రావటం, ఇట్లాంటి అనేక కరుణాద్ర సన్నివేశాలు ఉంటాయి. చివరిలో ఆయన వస్తూ ఉంటే ఒక చోట కావేరి పొంగుతూ ఉంటుంది. కావేరి పొంగుతూ ఉంటే ఆయన చుట్టూ ఉన్న శిష్య బృందం కొంతమంది, అయ్యా మీరు మనం కావేరి పొంగుతోంది, మనం వెళ్ళలేము అంటారు. కానీ మన త్యాగయ్య గారికి అప్పటికే శ్రీరామచంద్రుడు శ్రీరామనవమి నాటికి నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. నా స్వామి ఆజ్ఞాపించాడు, నేను వెళ్లకుండా ఉండను అని చెప్పిన ఆ నీళ్ళల్లోంచి వెళుతూ ఉంటే ఆ పంచాయతనం అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత ఆ విగ్రహాలు రావడం, ఇట్లాంటి అనేక, అంటే దీన్ని మనం సినిమాటిక్ లిబర్టీ అనాల్సి వస్తుందేమో. అంటే చూసే ప్రేక్షకుడికి అనుభూతి చెందటానికి కావాల్సినటువంటి దృశ్యాలన్నింటినీ నాగయ్య గారు చాలా చక్కగా చూపించారు. అది దర్శకుడిగా ఆయన గొప్పతనం. ఒక చోట ఈయన ఏం చేస్తాడంటే, ఈయన జపేసను త్యాగయ్య రాసినటువంటి కృతులన్నింటినీ కూడా తీసేద్దామని చూస్తాడు. తీసి ఆ కోపంతో, తన మాట వినలేదు తమ్ముడనే కోపంతో. అప్పుడు హనుమంతుడు వచ్చి రావటం, జపేసను అతని భార్య ఒక చిన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకోవటం, ఈలోగా త్యాగయ్య భార్య ఆవిడ ధర్మాంబ సేవలు చేయటం, ఇట్లాంటి వాళ్ళలో మార్పు రావటం, ఇవన్నీ చూపిస్తారు. మనం ఎందరో మహానుభావులు కీర్తన, మనకు తెలిసిన కీర్తనలు చాలా ఉంటాయి. ప్రతి కీర్తన కూడా ఒక 2.5 నుంచి 3 నిమిషాలు మాత్రమే మనకి కనిపిస్తుంది. చివరికి నగుమోము కదలేని అనేటువంటి పాట ఆయన చివరి దశకు వచ్చేస్తారు. ఆయన చివరికి వచ్చేసినప్పుడు ఆ నగుమోము కీర్తన పాడతాడు. పాడిన తర్వాత ఇక నాకు సమయం ఆసన్నమైంది, నా రాముడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి రాముడిలో ఐక్యమవటానికి సిద్ధమైపోతాడు. అక్కడ సినిమా అంటే అప్పటికి జపేసిని కూడా తమ్ముడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. అతని భార్య కమల కూడా ఆ కుటుంబం గొప్పతనం తెలుసుకుంటాడు. ఇవన్నీ కూడా నాగయ్య గారు ఆ పాత్రలన్నింటినీ 80 ఏళ్ల క్రితం అంత అద్భుతంగా తీశారే అని చెప్పి నాకు అనిపించింది. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. అప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, లేదంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు గురించి చెప్పలేదు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో బాగా ఆడింది. ట్రావెంకూర్ మహారాజు ఈయన పిలిచి సత్కారం చేసి అద్భుతంగా తీశారని అభినవ త్యాగరాజు బిరుదు ఇచ్చారు నాగయ్య గారికి. అలాగే మైసూర్లో ఈ సినిమా, బెంగళూరులో మైసూర్ మహారాజు ఏం చేశారంటే 101 బంగారు నాణ్యాలతోటి ఆయన కనకాభిషేకం చేస్తారు. అలాగే శ్రీరాముడు వారి విగ్రహంతో ఉన్నటువంటి ఒక బంగారు గొలుసుని ఆయన మెడలో వేస్తారు. బెంగళూరులో 170 రోజులు ఆడిన సందర్భంగా ఆ థియేటర్ ఓనర్ ఆయన పిలిచి కనకాభిషేకం చేస్తారు. ఇట్లా ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైనటువంటి రికార్డు సృష్టించింది. అప్పటికే నాగయ్య గారు ఈ సినిమా
మొదలయ్యేటప్పుడే ఆయన వాణిమహల్ నిర్మించారు టీ నగర్లో. అప్పుడు అబ్దుల్ కరీం ఖాన్ గారి గానం ఒకటి జరిగినప్పుడు ఆయన ఎందరో మహానుభావులు కృతించేది పాడించుకుంటారు. నాగగారు అద్భుతంగా పాడుతున్నారు కలిసి మీరు పాడండి అంటే అప్పుడు ఇంకా త్యాగయ్య రిలీజ్ కాలేదు. ఎందరో మహానుభావులు పాట విని ఆయన మురిసిపోయి ముచ్చటపడి ఆయన దగ్గర రామ్ లక్ష్మణ్ 2 తంబూరాలు ఉండేవి. రామ్ అనే తంబూరాని నాగయ్య గారికి ఇస్తే నాగయ్య గారు తన సినిమాలో ఆ తంబూరాన్ని ఉపయోగించుకుంటారు. చాలా భద్రంగా దాచుకున్నారు కూడా. తర్వాత తిరువయ్యారులో ఉన్నటువంటి త్యాగరాయ పాఠశాలకు ఆయన 10,000 డొనేట్ చేశారు. ఈ సినిమా తర్వాతే ఆంధ్రదేశంలో చాలా చోట్ల త్యాగరాజ ఉత్సవాలు జరపడం అనేటువంటి ఒక సాంప్రదాయం మొదలైందని చెప్తారు. ఇది 80 ఏళ్ల త్యాగయ్య విశేషాలు. నాగయ్య గారు అద్భుతంగా తీసినటువంటి సినిమా. 81లో మీకు గుర్తునే ఉంటుంది, బాపు గారు కూడా మరో త్యాగయ్య సినిమా తీశారు. సోమేంద్ర గారు త్యాగయ్యగా వేశారు, మహాదేవన్ సంగీతం. కానీ ఆ సినిమా ఆడలేదు. ఎందుకు ఆడలేదు ఆ సినిమా అనేది మేబీ రాబోయే వీడియోల్లో ఒకసారి ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏమిటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది 80 ఏళ్ల త్యాగయ్య సినిమా విశేషాలు. ఈ సినిమా ఇంకొక విషయం చెప్పేస్తాను. ఈ సినిమాలోనే భానుమతి గారి భర్త రామకృష్ణ గారు అసోసియేట్గా పనిచేస్తారు ఈ సినిమాకి. తర్వాత దేవదాస్ సినిమా తీసినటువంటి డిఎల్ నారాయణ గారు ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూశారు. తర్వాత ఆయన దేవదాస్ తీశారు. రామకృష్ణ గారు భానుమతి గారిని పెళ్లి చేస్తారు. తర్వాత భరణి స్టూడియో వాళ్ళు నిర్మించుకున్నారు. ఇట్లా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారు. నాగయ్య గారు తీసినటువంటి భక్తపోతన, త్యాగయ్య, రామదాసు ఈ 3 అద్భుతమైనటువంటి సినిమాలు. ఈ సినిమాలో ఇంకొక విషయం చెప్పాలి. అప్పటి త్యాగరాజ కీర్తనలు పాడేటప్పుడు వైలిన్ సంప్రదాయం లేదు. అది మనకు క్లియర్గా చూపిస్తారు. ఇందులో ఓన్లీ మనకి కంజీరాను మృదంగం మాత్రమే కనిపిస్తారు, వైలిన్ ఉండదు. అప్పుడు త్యాగరాజ టైంలో వైలిన్ లేదని చెప్పి మనకు క్లియర్గా చూపిస్తారు. ఇది 80 ఏళ్ల త్యాగయ్య విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానాన్ని ఇలాగే చూపిస్తూ కామెంట్స్ రూపంలో మీరు ఏమనుకుంటున్నా కూడా తెలియజేయండి. నమస్కారం.